వస్త్రాలు 116 గ్రాముల బంగారంతో తయారు చేయించారు. బుధవారం ఉదయం శ్రీనివాస మంగాపురంలో ఆలయ డిప్యూటీఓ శ్రీ ఈసి శ్రీధర్, ఏయూ శ్రీ ధనంజయులకు శ్రీ కాళిదాసు ఈ స్వర్ణకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ కాళిదాసు ఆలయ అర్చకులు శ్రీ బాలాజీ రంగాచార్యులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడారు. నమో వెంకటేశాయ. కైంకర్యాలన్నీ కూడా తిరుమలకే వెళ్తూ ఉంటాయి. ఇక్కడ స్వామి కళ్యాణ వెంకటేశ్వర స్వామికి కూడా ఏదైనా సేవ చేసుకోవాలని ఒక సంకల్పం వచ్చింది. వారిని సేవించుకునేటప్పుడు ఇక్కడ ఉన్న అర్చక స్వాములేమో కొన్ని సూచనలు ఇచ్చారు. ఇంతకు మునుపు శ్రీపాద కడియాలు మనం సమర్పించుకున్నాము. ఆ తర్వాత ఉత్సవమూర్తులైన శ్రీవారికి కర్ణాభరణాలు, ఆ తర్వాత స్టడ్స్ సమర్పించాము. ఇప్పుడు ఉత్సవమూర్తులైన ఉభయనాచారికి కూడా ఈ కర్ణపత్రాలు సమర్పించడం జరిగింది. నమో వెంకటేశాయ. శ్రీనివాస మంగాపురంలో వెలిసినటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ఉత్సవమూర్తులకు నిత్య కైంకర్యంలో స్వామివారికి వినియోగింపబడే విధంగా స్వామివారి అలంకరణ నిమిత్తమై దేవేరులకు కర్ణపత్రాలు, స్వర్ణమయమైనటువంటి బంగారు కర్ణపత్రాలు మనకి ఇక్కడ స్వామివారికి కావలసి ఉండటంతో కాళిదాస్ గారికి చెప్పడంతో స్వామివారికి నిత్య కైంకర్యంగా ఉపయోగపడే విధంగా వారు ఈరోజు దేవేరుడు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకి స్వర్ణమయమైనటువంటి కర్ణపత్రాలను వారు స్వామివారికి ఇవ్వడం జరిగింది. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో